వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను 'కాంతార' మూవీ చూసాననమాట. ఏంట్రా ఇంత డిలేగా చూస్తున్నావు ప్రతి సినిమా అంటే, టైం దొరకాలి కదా భయ్యా! టైం దొరకాలి కదా! సో, అదనమాట సంగతి. ఈరోజైతే చూసాను సినిమా. సినిమా ఎలా ఉంది అంటే, దానికన్నా ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి 'తేజ్ సినీకి'. అండ్ ఆల్సో మనం 994 దగ్గర ఉన్నాం. 1000 చేసుకుంటే ఇట్స్ విల్ బి వెరీ గుడ్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 'కాంతార' మూవీ ఎలా ఉంది అంటే, ఫస్ట్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళిపోండి. చూడండి. అసలు 'కాంతార' అంటే ఏంటి? ఇలాంటి క్వెషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, మనకు ఏదైతే ఫస్ట్‌లో వచ్చిన 'కాంతార' సినిమాని చూసి మనకొచ్చిన క్వెషన్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో, దానికన్నిటికీ ఈ మూవీ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఫస్ట్ మనం ఇలా కూర్చున్న వెంటనే ఒక మ్యూజిక్‌తో స్టార్ట్ అయిపోతది. ఆ మ్యూజిక్ విల్ డ్రాగ్ యూ ఇంటు ది మూవీ. అంతే సింపుల్‌గా. మనం చూస్తున్నంత సేపు ఎలా ఉంటదంటే, ఏం జరుగుతుందిరా? ఏంట్రా? వాళ్ళ మధ్యలో మనం ఒక పర్సన్ అన్నట్టు అలాంటి ఫీల్ తెప్పిస్తారు. ఈవెన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కామెడీ ఉంది, రొమాన్స్ ఉంది, ఆల్ టుగెదర్ అన్నీ ఉన్నాయి. బట్ అట్లానే ట్విస్ట్‌లు ఉన్నాయి, టర్న్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ థింగ్ నేనేం చెప్పాలంటే, ఆల్ క్రెడిట్స్ గోస్ టు రిషబ్ శెట్టి. అసలు ఆయన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుందో ఏంటో తెలీదు గానీ, ఒక పక్కన ఫిజిక్ చూస్తే సూపర్బుంది ఫిజిక్. అమ్మో! క్రేజీ. ఆయన ఒక 10 మందిని తంతున్నారంటే యెస్! హి కెన్ అన్నట్టుంది అన్నమాట ఆ ఫిజిక్. దాని తర్వాత ఆయన రైటింగ్, డైరెక్షన్ ఎప్పుడు ఏం సీన్ రావాలి? ఎందుకు? ఏంటి? ఆ ప్లేసెస్ ఏంటి? ఎలా ఉన్నాయి? అండ్ ఆ లొకేషన్స్ ఎంత రియల్‌గా ఉన్నాయంటే అబ్బా! సూపర్. మనమే అక్కడ ఉన్నాము. ఆ ఫీల్ తెప్పించారనమాట ఆ లొకేషన్. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. డైరెక్షన్ భయ్యా అసలు ఎలా తీశారు అనేది మాత్రం నాకు నిజంగా చెప్తున్నాను గదా! ఇట్ వాస్ వండరింగ్. అండ్ దీని బడ్జెట్ ఎంత? ఏంటి? అని చూసాననమాట. చూస్తే 125 క్రోర్స్ పెట్టారు. అరే 125 క్రోర్స్‌లో హౌ కెన్ దే పుల్ థిస్ థిస్ మూవీ అన్నట్టు అనిపించింది. మనోళ్ళైతే లిటరల్‌గా చెప్తున్నా 500 కోట్లు చేసుంటారు. ఇలాంటి సినిమా తీయాలన్నా గూడా దే విల్ మేక్ 550 క్రోర్స్. నాకు కొంచెం 'రాజమౌళి' టేకింగు, 'రాజమౌళి' పెట్టే డెడికేషను ఏదైనా మూవీకి, అలాంటి డెడికేషన్ నాకు 'రిషబ్ శెట్టి' గారు పెట్టారనిపించింది ఈ మూవీలో. అండ్ ఎంత ఓన్ చేసుకున్నారంటే ప్రతీది పర్ఫెక్ట్‌గా ఉండాలి అన్నంత రేంజ్‌లో ఓన్ చేసుకున్నారు. అండ్ ఐ వాంట్ టు సే అబౌట్ విజువల్స్. అసలు నిజంగా దండం పెట్టొచ్చు. ఏమన్నా విజువల్సా అసలు క్రేజీ ఉన్నాయి. ఆ లాంగ్ సీన్స్ గానీ, జూమ్ ఎఫెక్ట్స్ గానీ, అండ్ ఇవన్నీ ఎడిటింగ్‌లో ట్రిక్స్ అవి ఇవి అనుకోవచ్చు గానీ, వీఎఫ్ఎక్స్‌లో టైగర్ ఉంటది స్వామి. ఎక్సలెంట్. అసలు ఆ రియల్ టెక్స్చర్ ఉంటది. అంటే నేను ఒక ఎడిటర్‌ని. అంటే కొంచెం అక్కడ మల్లుతదనమాట. నా కళ్ళు అక్కడ చూస్తుంటాయనమాట. ఎంత బాగా చేశారు అని విజువల్స్. లిటరల్‌గా చెప్తున్నా పర్ఫెక్ట్ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఏదో డ్రామా చేస్తున్నారు. ఏదో ఎంగేజింగ్ అని అంటారు. అండ్ ఆల్సో మనోళ్ళలాగా ఏదో దేవుడు లాస్ట్ మినిట్‌లో వచ్చేసి కాపాడేసాడు అన్నంత కాకుండా దేర్ ఈస్ ఎ పర్పస్. ఎందుకొచ్చారు? ఎందుకు వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు? దేర్ ఈస్ ఎవ్రీథింగ్. ఈయన దగ్గరికి ఎందుకొచ్చారు అనే దానికి స్టోరీ లైన్ ఉంది. ఎందుకు వీళ్ళతో ఫైట్ ప్రతి దానికి ఎందుకు అనే క్వెషన్‌కి దేర్ ఈస్ ఎ లాజికల్ ఆన్సర్ అన్నమాట ఈ మూవీలో. అంటే ఇప్పుడు ఊరికే వీళ్ళెళ్లి ఏదో ఫైట్ చేస్తున్నారు. ఊరికే వీళ్ళెళ్లి ఏదో చేస్తున్నారని కాదు. వీళ్ళకెందుకు సపోర్ట్ ఉన్నారు దేవుడు అనే కాన్సెప్ట్ గూడా చాలా క్లారిటీగా చెప్తారనమాట. ఇట్ వాస్ సో గుడ్. మీరు ఎళ్తానంటే ఎళ్ళిపోండి. పక్కా చూసేయండి ఈ సినిమా అయితే మాత్రం. నెక్స్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ 'జయరామ్'. క్రేజీ చేశారు ఆయన. ఫాదర్ క్యారెక్టర్ లాగా ఉంటారు. అంటే మనకి కింగ్ కింద అన్నమాట. అదే కింగ్ ఫాదర్. ఆ! కింగ్ ఫాదర్. కింగ్ కింద గుల్షన్ అంట. ఆ పర్సన్ అయితే ఆయన కూడా చాలా బాగా చేశారు. కానీ అంత ఎక్స్‌పెక్టెడ్ రోల్ లాగా కనిపియలేదు. కానీ 'జయరామ్' బాగా చేశారు. ఇంకా చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరిని దాటి చేసింది మాత్రం 'రుక్మిణి వాసుదేవన్'. అసలు ఎంత బాగా చేసిన ఒక స్టిల్ ఉంటది. తను ఒక యువరాణిలాగా కూర్చుంటది. యాప్ట్ అనిపించింది. అసలు ఎంత యాప్ట్ ఉందంటే చూస్తుంటే కళ్ళు అసలు రియల్‌గా అమ్మా! పక్కా యువరాణి అంటే ఇలానే ఉండాలి. ఇలానే ఉంటారేమో అన్నంత రేంజ్‌లో అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైట్స్ ఉన్నాయి. కాంబాట్ సీన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇదేంటి మొత్తం పాజిటివ్‌గా చెప్తున్నావు. దేర్ ఏం లేవా దీనిలో నెగెటివ్స్ అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ నెగెటివ్స్. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు పెట్టిన కష్టం, వాళ్ళు పెట్టిన శ్రమ అండ్ ఇవన్నీ డామినేట్ చేసినాయి. వేరేస్ ఆ నెగెటివ్ పార్ట్స్ అనేది. అండ్ ఆల్సో మీరు విజువల్ సీన్స్ గాని ఏమైనా చూస్తున్నా కూడా
వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్‌గా కనిపిస్తున్నాయి. అంత బాగున్నాయన్నమాట విజువల్స్. మేబీ ఆ సీన్‌లో కొంచెం తప్పు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సింపుల్‌గా చెప్తాను. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తది. బట్ అక్కడ స్టోరీ లైన్ ముందుకెళ్ళాలంటే స్టోరీ దే వాంట్ టు సే. సో, అక్కడ కొంచెం లాగ్ అనిపిస్తది. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది మనం చెప్పాలి కాబట్టి అక్కడ కొంచెం లాగ్ అనిపిస్తది కొంతమంది. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్‌లో అసలు ఓపిక లేదు కాబట్టి చూడ్డానికి ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళు అక్కడ ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో కింద తెలుగులో సబ్‌టైటిల్స్ వస్తున్నాయి. సో, అవి చదువుతూ అక్కడ లింక్ చేసుకునేటప్పటికల్లా అబ్బా! ఏంట్రా ఇది అనే ఒక మనం క్రియేట్ చేసుకునే థాట్ ప్రాసెస్ కాబట్టి మనకు కొంచెం అలా ఫీల్ వస్తది. కానీ చెప్తున్నాం గదా! మూవీ వాస్ సో గుడ్. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. అండ్ లాస్ట్‌లో గూడా ఆ ట్విస్ట్‌లు గాని, ఆ టర్న్స్ గాని అసలు ఎక్స్‌పెక్ట్ చేయకుండా అండ్ ఇంకోటి మీరు ఎంతైనా దేవుడు లాస్ట్‌లో వస్తాడు, కాపాడతారు. అది కామన్ టెంప్లేట్. కానీ ఎందుకు, ఎలా, ఎందువల్ల వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఇలాంటి క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వేరేస్ మన దానిలో ఇవ్వరు. కానీ ఈయన రైటింగ్‌లో అది కనిపించింది. క్వాలిటీ ఆఫ్ రైటింగ్ అంటే ఏంటంటే ఇది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ కూడా ప్రతిది దేర్ ఆర్ లాట్ ఆఫ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇన్ దిస్ మూవీ. చాలా అంటే చాలా బాగా తీశారు. అరే! పులిని మాత్రం బాగా చూపించి వేరే వేరేవి లైక్ ఎట్లా డీర్‌ని గాని ఆర్ ఎల్స్ వేరే వేరే చిన్న జంతువుల్ని గాని సరిగ్గా చూపించకపోవడం కాదు. అన్నిటిని పర్ఫెక్ట్‌గా చూపించారు. అండ్ ఆల్సో కలర్ గ్రేడింగ్ చాలా అంటే చాలా బాగుంది. చాలా రిచ్‌గుంది. అండ్ వైబ్ అయితే క్రేజీ ఉంది. సో 125 క్రోర్స్‌లో దే హావ్ పుల్డ్ దిస్ మూవీ అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్. హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అండ్ మీరు గాని శివుడు భక్తుడు అయితే మీకింక ఎక్కేస్తదనమాట. మైండ్‌లోకి ఎక్కేస్తది. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఉగ్ర రూపం గాని, ఆ చూపియడం గాని అవి దే ఆర్ సో గుడ్ అదనమాట. దిస్ ఈస్ ఆల్ మై ఒపీనియన్ ఆన్ 'కాంతార' చాప్టర్ 1 అండ్ ఐ వాంట్ టు స్పెషల్లీ మెన్షన్ అబౌట్ బీజీఎమ్స్ అండ్ ద సాంగ్స్ విచ్ వాస్ మేడ్ బై అంటే మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అజనీష్ లోకనాథ్ అన్న. క్రేజీ కొట్టాడు. అసలు నాకు ఆయన ఎలా అనిపించిందంటే ఇప్పుడు నువ్వు థియేటర్‌కెళ్ళి కూర్చున్నావు. కూర్చున్న వెంటనే టైటిల్స్ పడుతుంటాయి. టైటిల్స్ పడుతుంటేనే సౌండ్ బీజీఎం స్టార్ట్ అవుతది. సో దట్ ఆ మూవీలోకి ఇన్వాల్వ్ అయిపోతుంటాం స్లోగా. ఆ మ్యూజిక్ దట్ మేక్స్ యూ ఇన్వాల్వ్ ఇంటూ ది మూవీ. అది పుష్ చేస్తది మనల్ని. అండ్ ఇట్ వాస్ సో గ్రేట్. సో నైస్. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే మాత్రం ఐ లైక్డ్ ఇట్. బావుంది. అట్లా అని బొక్కలు లేవా ఏమంత అనంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ బొక్కలున్నాయి ఈ మూవీలో. కానీ 'రిషబ్ శెట్టి' డిడ్ వండర్ అగైన్ అంతే. వండర్ చేశారాయన. మళ్ళీ ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని దింపుతాననమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని. ఉంటా మరి. ఇంకో వీడియోతో మీ ముందుకొస్తా. అండ్ ఖచ్చితంగా 'కాంతార' సినిమాకి ఎళ్ళండి. బాయ్. అర్థమైందా రాజా?